నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని దేవుడినైతే కోరుకుంటున్నా. అయితే ఈరోజు సాటర్డే, అందులోనూ అమావాస్య కాబట్టి పూజ పనులు చాలా వరకు ఎక్కువగానే ఉంటాయి. అందుకని చాలా అర్లీగా లేచేశాను. లేచిన వెంటనే బయట అయితే ఊడ్చుకుంటున్నా. ఊడ్చేసిన తర్వాత మాఫ్ అయితే పెట్టుకున్నా. తర్వాత లోపలికి వచ్చేసి లోపల కూడా ఊడ్చుకొని లోపల కూడా మాఫ్ అయితే పెట్టుకున్నా. నేను ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత గడపకైతే పసుపు పెట్టుకుంటున్నా. తెలిసిన వాళ్ళ కోసం కాదండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. మనం పసుపు గడపకి పెట్టేటప్పుడు ఆ పసుపులో ఒక స్పూన్ కర్డ్ కనుక యాడ్ చేసి పెట్టినట్టయితే చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ 3 days కూడా అలాగా పచ్చగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ముగ్గు విషయానికి వస్తే నేను డైలీ ఇంటి ముందు అయితే ముగ్గు వేయనండి. ఎందుకంటే నేను అలా ముగ్గు వేసి ఇలా లోపలికి వచ్చానో లేదో నేను మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బయటికి వెళ్ళేసరికి ఆ ముగ్గు ఉండదు. అసలు దానికి ఏ షేప్లో ఉంటుందో కూడా తెలియదు అనమాట. ఎందుకంటే మా ఇంటి పక్కన చిన్నపిల్లలు ఉన్నారనమాట. ఇంకా ఆ పిల్లలు లేచినప్పటి నుంచి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పరిగెత్తుతూనే ఉంటారు. ఇంకా ఆ పిల్లలు చిన్నపిల్లలు కదండి, తెలియదు కదా. అందుకోసమే నేనైతే ఇంటి ముందు ముగ్గు వేయను. ఓన్లీ గడప మీద మాత్రమే వేసుకుంటా. తర్వాత తులసమ్మ కాడ అయితే చిన్నగా ఇలా వేసుకున్నాను. తరువాత తులసమ్మ కాడ అయితే పూలు పెట్టుకొని లోపలికి వెళ్ళి వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా. అయితే మొన్న ఊరికి వెళ్ళాం కదా, ఊరికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఒకరికి తర్వాత ఒకరికి జలుబు, దగ్గు, ఫీవర్ అలా వస్తున్నాయన్నమాట. ఫస్ట్ అయితే బాబుకి వచ్చింది జలుబు, దగ్గు. తర్వాత ఇప్పుడు పాపకు వచ్చింది అనమాట. నైట్ అంతా థ్రోట్ పెయిన్ వచ్చింది. అందుకే ఇవాళ పంపించొద్దు అనుకున్నాను. కానీ మా బుజ్జితల్లి అయితే అస్సలు ఉండట్లేదు. ఇంతకు ముందు ఒకసారి ఇలాగే ఇంట్లో పెట్టుకున్నాను కదా, బాగాలేదని. ఆ రోజు చాలా బోర్ కొట్టిందనమాట తనకి. అందుకే మమ్మీ నేను ఉండను, నేను వెళ్తాను అని తను కూడా బయలుదేరింది. పల్లెలో అనుకోండి కొంచెం టైం పాస్ అవుతుంది ఇంటి పక్కన వాళ్ళతో కొంచెం అలా. కానీ సిటీలో అలా కాదు కదా, ఎవ్వరు ఉండరు. ఇంకా డోర్ వేసుకొని లోపలే ఉండాలా. తనకైతే ఇంతకుముందు బాగా ఎక్స్పీరియన్స్ అయిందనమాట. ఒకరోజు ఇంట్లో ఉంది, అస్సలు టైం పాస్ కాలేదు, చాలా బోర్ కొట్టింది. ఇంకా అందుకని తను నేను ఉండను, నేను స్కూల్కి వెళ్తా అని తను కూడా బయలుదేరింది. పంపించిన తర్వాత నేనైతే పూజ చేసేసుకున్నా. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఇంటికి దగ్గరలోనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి. ఇంకా సాటర్డే నేనైతే ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తాను. ఎందుకో మరి నాకైతే చిన్నప్పటి నుంచి ఇలానే అలవాటు. సాటర్డే కంపల్సరీ గుడికి అయితే వెళ్తాను. నాకు ఇది చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు అన్నమాట. ఆ అలవాటు ఇప్పటి వరకు అలానే ఉందన్నమాట. ఏ రోజు కూడా ఏ సాటర్డే కూడా మిస్ కాలేదు. ప్రతి సాటర్డే కంపల్సరీ గుడికి అయితే వెళ్తుంటాను. టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఒక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. అదేంటంటే మొన్న ఊరికి వెళ్ళొచ్చాము కదండి, అప్పుడు మా పిన్ని వాళ్ళైతే మిర్చీలు పంపించారనమాట. మాకు ఒక 1/2 కిలో ఉంటేనే ఒక 10 days వస్తాయి. అలాంటిది 2 కేజీల పచ్చిమిర్చిని ఏం చేస్తామని వాటినైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నా. అదేంటంటే మా సైడ్ అయితే వీటిని మజ్జిగ మిరపకాయలు అంటారనమాట. ఈ మిర్చీలని ఇలా మధ్యలోకి కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత మన దగ్గర కర్డ్ కానీ అంటే మజ్జిగ కానీ ఏదో ఒకటి ఉండాలా. అంటే నా దగ్గర మజ్జిగ లేవు, అందుకే పెరుగుతో మజ్జిగ అయితే ప్రిపేర్ చేస్తున్నా. పెరుగు అయితే వేసుకొని చాలా పల్చగా మిక్స్ చేయాలన్నమాట. పెరుగుని చాలా వరకు వాటర్ పోసుకోవాలి. మా ఇంట్లో అయితే చాలా ఇష్టం అనమాట ఇవి. మా బాబు కూడా తింటాడండి. పప్పు, రసం, సాంబార్ ఇలా ఏం చేసినా సరే వీటినైతే కంపల్సరీ ఉండాలి. మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఒక ప్యాకెట్ తెచ్చాము, అవి ఒక 10 days కూడా రాలేదన్నమాట. ఇంకా అందుకని నాకైతే ఈ ఐడియా వచ్చింది, ఇన్ని పచ్చిమిర్చిని ఏం చేసుకుంటాం, ఇలా అయితే ప్రిపేర్ చేద్దామని వాటినైతే ఇలా చేసుకుంటున్నా. ప్రయత్నం అయితే చేశాను, కానీ కొంచెం భయం వేస్తుందన్నమాట. అదేంటంటే వీటికి ఎండ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు వాతావరణం అంతా ఏం బాగాలేదు కదా, మబ్బుగానే ఉంటుంది. అంటే ఇవి ఒక 3 days అలా మజ్జిగలో నానాలన్నమాట. ఆ 3 days లోపు ఎండ వస్తుంది అని ఒక నమ్మకం. ఆ నమ్మకంతో అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేసా. చూద్దాం మరి ఈ ప్రాసెస్ సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో అని. తర్వాత ఇక్కడైతే సాల్ట్ ఎక్కువ యూజ్ చేయాలి దీంట్లోకి. ఇంకా సాల్ట్ అయితే వేసేసుకొని తర్వాత పచ్చిమిర్చిని అయితే అందులో వేసేసుకుంటున్నా.
నేనైతే వీటిని ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నా. అది మా అక్క వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ప్రిపేర్ చేస్తున్నా. చూద్దాం మరి ఇది సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా అని. ఫైనల్గా మజ్జిగ మిరపకాయల ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీటిని 3 days అలా మూత పెట్టి తర్వాత ఎండలో అయితే ఆరబెట్టుకోవాలి. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మినీ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా. ఓకేనా మరి, బాయ్.